హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. చాలామందికి డౌట్ వస్తుంది ఫ్రెండ్స్, ఇంతకుముందు ఎంజే వ్లాగ్స్ ఉండేది, మళ్ళీ ఇప్పుడు ఎంజే స్పాట్గా చేంజ్ చేశాను ఛానల్ నేమ్ ఎందుకు అని. సో దీనికోసమని నేను ఒక క్లారిటీ ఇస్తాం అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు నార్మల్గా నాది ఈమెయిల్ ఐడి మెట్ట జగదీష్ ఉండేది. సో అదే నేమ్ కంటిన్యూ చేశాను నేను, మెట్ట జగదీష్ అని. సో స్పెషల్గా అప్పుడు నాకు అంత యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ లేకుండే. సో అలాగే ఇంకా అప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ లేకుండే, కానీ చిన్న చిన్నగా వీడియోస్ షార్ట్స్ అట్లా అప్లోడ్ చేసేవాడిని. సో తర్వాత నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది యూట్యూబ్ పైన. సో ఇంకా మనము ఒక ఛానల్ అనేది పెట్టాలి అని, అంటే ఇంకా కాన్సన్ట్రేషన్ పెట్టాలి అని. సో అప్పుడు నేను నేమ్ యూనిక్గా ఉండాలి అని వెంటనే సెర్చ్ చేసుడుతోనే మన నేమ్ దొరకాలి అనే అదొక థాట్తోని, అలాగే యూనిక్ నేమ్ ఉండాలి అని నేను ఎంజే స్పాట్ అనేది పెట్టాను. సో ఆ ఎంజే స్పాట్ అనేది కూడా ఎందుకు పెట్టాను అంటే, మెట్ట జగదీష్ కదా నా పేరు, అందులోకి వెళ్ళి ఎం ఇనిషియల్ అండ్ జయ జగదీష్ అని తీసుకున్నాను. స్పాట్ అంటే ఇప్పుడు అది నేను ఎందుకు చూస్ చేశాను అంటే, ఇప్పుడు సపోజ్ ఈ చెయ్యి ఉందనుకోండి, ఈ చెయ్యి పైన ఇది ఇట్లా బ్రౌన్ కలర్ ఉంది, ఇక్కడ మనము సపోజ్ ఇక్కడ బ్లాక్ కలర్ చుక్కలాగా పెట్టుకున్నాం అనుకోండి, అందరికీ ఈ చుక్కనే కనిపిస్తుంది, కానీ ఇదంతా కనిపించదు. అంటే ఇక్కడనే మన ఐ కాంటాక్ట్ మొత్తం టోటల్గా ఇక్కడనే కనబడుతుంది. అలా అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక వైట్ పేపర్లో కంప్లీట్గా వైట్ కనిపించదు, దాంట్లో ఒక చుక్క ఉందనుకో, ఆ చుక్కనే అందరు చూస్తారు. సో అలాగా మనం ఛానల్లో కూడా ఏంటన్నా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ టాపిక్ చాలా టాపిక్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు సపోజ్ కుకింగ్ టాపిక్ ఉంది, దాంట్లో ఈరోజు నేను ఒక కర్రీ చేస్తున్నాను, మటన్ బిర్యానీ ఎలా చేయాలి అని. సో ఆ ఒక టాపిక్ పైననే మనం కాన్సన్ట్రేషన్ చేసి ఆ వీడియో అనేది రిలీజ్ చేస్తాము. అలాగా నెక్స్ట్ ఒక టెంపుల్కి వెళ్ళాను, ఆ టెంపుల్ గురించి మొత్తము, అంటే ఆ టెంపుల్ని స్పాట్ చేస్తాను నేను, అంటే ఆ టెంపుల్ హిస్టరీ ఏంటిది, అక్కడ ఏం దొరుకుతాయి, ఆ టెంపుల్ టైమింగ్స్ ఏంటి, అలాగా. నెక్స్ట్ సపోజ్ ఒక స్కూల్ అడ్మిషన్కి వెళ్ళాను అనుకోండి, ఆ స్కూల్లో ఎంత ఫీజెస్ ఉన్నాయి, ఏంటిది, ఆ స్కూల్ ఎప్పటి నుంచి ఉంది, బాగా చెప్పరా అనేది, అంటే ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఆ టాపిక్ గురించి అనలైజ్ చేసి అది మీ ముందు ఉంచడానికి నేను స్పాట్ అనేది చూజ్ చేసుకున్నాను. అది నా ఉద్దేశం అన్నట్టు. సో ఇంకోటి ఏంటంటే, జనాలకి ఇప్పుడు సపోజ్ యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి. సపోజ్ టెక్ సంబంధించింది అనుకో, టెక్ తెలుగు, టెక్ ఆఫీస్, టెక్ ప్రసాద్, అలాగా చాలా ఛానల్స్. అంటే టెక్ వాళ్ళ ఛానల్ నేమ్ చూసుడుతోనే ఈ ఛానల్ దేనికి సంబంధించింది అనేది. కుకింగ్ ఛానల్స్ ఉన్నాయనుకో, అమ్మ చేసిన వంట, అలాగా అంటే ఛానల్ నేమ్ చూస్ చేసుకున్నతోనే ఆ ఛానల్ నేమ్ వింటుతోనే ఈ ఛానల్లో ఏం కంటెంట్ ఉంటుందో అది తెలుస్తుంది. సో ఎంజే స్పాట్ అని ఉండేసరికి చాలామందికి ఇందులో ఏం కంటెంట్ ఉంటుందో తెలియట్లేదు. సో అందుకనే నేను రీసెంట్గా ఎంజే వ్లాగ్స్కి లెక్క చేంజ్ చేశాను మన ఛానల్ నేమ్. సో అంటే నేను ఫ్రీక్వెంట్గా ఒక సింగిల్ టాపిక్ అనేది ఉండదు మన ఛానల్లో, మల్టీ కంటెంట్ ఛానల్ మనది. డైలీ వ్లాగ్స్ ఉంటాయి, టెంపుల్ వ్లాగ్స్ ఉంటాయి, టూర్ వ్లాగ్స్ ఉంటాయి. అలాగా ఏ టాపిక్ అంటే ఆ టాపిక్ పైన మనం వ్లాగ్స్ చేస్తాము. అందుకనే నేను ఎంజే వ్లాగ్స్ లాగా చేంజ్ చేశాను. సో ఈ ఎంజే వ్లాగ్స్ లాగా చేంజ్ చేశాక చాలామందికి మన ఛానల్ నేమ్ ఎంజే వ్లాగ్స్ అని యూట్యూబ్లో కొట్టగానే దొరకట్లేదు, దానివల్ల మళ్ళీ ప్రాబ్లం అయిపోయింది. సో అందుకోసమని మళ్ళీ నేను ఇలా కాదు అని, సో ఛానల్ నేమ్ ఎంజే స్పాట్ లాగా చేంజ్ చేసి బ్రాకెట్లో వ్లాగ్స్ అని మెన్షన్ చేశాను, అంటే మన ఛానల్ వ్లాగింగ్కి సంబంధించింది అని. సో ఎవరైనా మన ఛానల్ సెర్చ్ చేస్తే కూడా ఇప్పుడు ఈజీగా దొరికిపోతుంది, అలాగే మన ఛానల్లో వ్లాగ్ కంటెంట్ అనేది ఉంటుంది.
ఎప్పుడైనా గానీ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఒక ఛానల్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. సో, ఆ ఛానల్ నేమ్ పెట్టేటప్పుడే మనం చాలా ఆలోచించుకొని దేనికి సంబంధించిన ఛానలో అలాగా మనము పెట్టాలి. అలాగే ఇష్టం ఉన్నట్టు నేమ్ అనేది పెట్టకూడదు. సో, ఛానల్ నేమ్ ద్వారా మన ఛానల్‌లో ఏం కంటెంట్ ఇస్తామో ఈజీగా అర్థమైపోతుంది జనాలకి. సో, యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టాలనుకుంటే మాత్రం మీరు కూడా మంచి నేమ్ అనేది డిసైడ్ చేసుకొని పెట్టుకోండి. సో, ఛానల్ పెట్టాక కూడా మనం ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలాగా అంటే వెంటనే ఫ్రీక్వెంట్‌గానే చేంజ్ చేయకూడదు. మనకి ఒక 5 టైమ్స్ ఏమో ఛాన్స్ ఉంటుంది. ఆ 5 టైమ్స్ చేంజెస్ చేశాక సిక్స్త్ టైమ్ చేస్తుంటే మనకి యూట్యూబ్ అలౌ చేయదు. మళ్ళీ కొన్ని 15 డేస్ ఆర్ 30 డేస్ ఆగాలి. అయ్యాక మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సో, ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ గురించి కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్ బాయ్.